ఏమిటి? ఏం లేదమ్మా, చెప్పు చెప్పు చెప్పు. మీ మీద పడిన అన్యాయపు అపవాదు తొలగిపోవడానికి సమయం దగ్గరకు వచ్చింది. మీరు నిర్దోషిని నిరూపించి ఈ అనంతగిరి సింహాసనాన్ని మీరు అలంకరించగా నేను కళ్ళారా చూచి ఆనందించే కాలం సమీపిస్తుంది నాన్న. నేనే లలిత కుమార్ని తెలిస్తే అమ్మ ఎంత సంతోషిస్తుంది. అయితే నువ్వు రాజేశ్వర ప్రసాద్ కూతురు లలిత కుమారి నువ్వేనా? మీరా? ఏమిటి నాటకం? ఇలా నాటకం ఆడకపోతే నీ తండ్రిననే ఉద్దేశంతో నీవు చెప్పిన రహస్యాలన్నీ నాకు తెలిసేవేను. లలిత, అలా కంగారు పడతాను. ఇలా చూడు, నీ కష్టాల్లో నాకు మాత్రం భాగం లేదా? నీ తండ్రి నిర్దోషి అని నువ్వు రుజువు చేసే యత్నంలో నా ప్రాణాలైనా సరే త్యాగం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. రా, ఈ సంగతులన్నీ మా అక్కయ్యతో చెప్దాం. బాబా, ఇప్పుడొద్దు. మనం హంతకుణ్ణి పట్టుకునే వరకు ఈ రహస్యం ఎవరికీ తెలియకూడదు. అది నిజమే. నాన్న నా కోసం ఎదురు చూస్తుంటారు. నేను వెళ్ళొస్తాను. వెళ్తా. అసలే చీకటి. జాగ్రత్త సుమా, త్వరగా రావాలి. నా పేరు వెంకటప్పయ్య అండి. మా వైపు చాలా పేరండి. మీరేదో అలా టప్ప అనుకున్నానండి. పొరపాటు అయిపోయింది, క్షమించండి. మీ కాళ్ళు పట్టుకుంటాను బాబు, మీ కాళ్ళు పట్టుకుంటాను బాబు, మీ కాళ్ళు పట్టుకుంటాను. తాతకు జవాబు చెప్తాను రా. రే, కడుపులో కొట్టావు, దొక్కలో కొట్టాను. నా తలకాయ నువ్వు పుడుతుంది. రే, ఇలాగా నీ పని ఉండు. గడ్డలు మీసాలు పెరిగి పారేస్తారా ఏమనుకుంటున్నావు? ఏమిట్రా ఇదంతా? ఏ లేదండి, ఇక్కడ భూతాలు పిశాచాలు ఉన్నాయంటేను. ఇంకొకసారి ఇలాంటి పని చేశావు నీ తలకాయ తీసి ఇంకోళ్ళ మెడకాయ మీద పడేటట్టు చేస్తాను. అలాగే ఆడవాళ్ళ మెడకాయ మీద పడి చూడండి. ఏదో అనుకుంటే ఇంకోటి అయిపోయింది. ఎక్కడ తెచ్చారు? జయీ భవ, విజయీ భవ. ఏమిట్రా మహా హుషారుగా ఉన్నావు? ఆ పల్లపు వీధి పంకజాక్షన్ ఏమైనా తీసుకొచ్చావేమిటి? ఏమిటయ్యా, కామిని పిశాచం ఆశించినట్టు ఎప్పుడు ఆడది ఆడదని గోల్ చేస్తావు? మనం వేసిన పథకం ప్రకారం విమల్ని కొండ మీద నుంచి కిందకు పడేసేశాను.
నిజంగా మిమ్మల్ని చచ్చిపోయిందట? కొండ మీద నుంచి కిందకి పడితే చావకుండా బతికుంటుందా? కొండ పగిలినట్టు పగిలి చిల్లపెంకులు అయిపోయింది. అరే నిజంగా కలియుగేవుడు. ఉండండి ఉండండి, మీకు ఇంకొక చిన్న సంతోషకరమైన వార్త చెప్తాను. ఏమిటది? గడ్డం పెట్టుకుని నల్ల ముసుగు వేసుకుని దెయ్యమని మిమ్మల్ని బెదిరించిందే, అది మనం అనుకున్నట్టు రాజేశ్వర ప్రసాద్ కాదు. మన యువరాజు విజయ్ కుమారు మిమ్మల్ని ఆట ఆడించడానికి మారు వేషం వేసుకున్నాడు. నేను ఏమిటి అనుకున్నానా? అరే ఒక్క రోజులో 2 మంచి వార్తలు చెప్పినందుకు నేనేం చేస్తాను? ఏం చేస్తారు? ఏం చేస్తాను? మన రాజధానిలో పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేసి సరాసరి ఢిల్లీకి వెళ్ళి గవర్నర్ జనరల్ తీసుకొచ్చి సంఖ్యలో ఇస్తారా? అది కాదురా, తెలివి తక్కువ దద్దమ్మ. ఏనుగు మీద ఊరేగించి ఘనంగా సన్మానం చేస్తా. మీరు ఆ పని చేయించండి. ఇదంతా ప్రజలే చేశారని నేను టాంటాం వేయిస్తాను. అరే మరి గట్టిగుడు రాను. అమ్మా అమ్మా నాన్న అమ్మా, నాన్న కొండ మీద నుంచి కాలు జారి పడిపోయావమ్మా. లేదు నాన్న, మరి ఆ పదలోకి వచ్చి ఎలా పడ్డావమ్మా? మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంటే వెంకటప్పయ్య వెనకాలే వచ్చి తోసేశాడు నాన్న. వెంకటప్పయ్య, నువ్వెవరో వాడికి తెలిసిపోయిందనమాట. ఇంకా ప్రాణాలకు భయపడి లాభం లేదమ్మా. ఏం నాన్న? ఏం లేదమ్మా, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒంటరిగా ఎక్కడికి వెళ్ళకూడదమ్మా, సరేనా? రా వెళ్దాం. రమ్మా. ఎవరు అక్కడ? ఇలారా. చుట్ట తీసుకో. అగ్గిపెట్టి తీసుకొచ్చి వెలిగించరా సోమారి. ఇంకా అక్కడ నిలబడతారా? యువరాజు గారా, క్షమించండి. నిల్చున్నారే, కూర్చోండి కూర్చోండి బాబు, కూర్చోండి. అదిగా చంద్రబాబు గారు, అంత అందమైన ముఖానికి ఆ పాడు గడ్డాలు మీసాలు తగిలించి వికారం చేయకపోతే పెరికేయకూడదు బాబు. అప్పుడు అడవిలో ఏదో భూతమో ప్రేతమో పిశాచం అనుకుని పొరపాటు జరిగిపోయింది, మనసులో ఉంచుకోకండి. నేను ఎవరినో తెలుసురా? ఉండండి చంద్రబాబు గారు, నాతో ఎగతాళి ఆడుతున్నారు. యువరాజు గారు తెలీదే. రాజా, రాజా గారు, రాజా గారు, రక్షించండి రక్షించండి రక్షించండి. అసలు సంగతి చెప్పు. మహారాజు గారు ఎలా మరణించారు? అది ఎందుకు అడుగుతారండి? వారిని ఏ పాపాత్ముడో ఖూనీ చేసేసాడండి. నిజం చెప్పు, మా అన్నగారిని చంపింది ఎవరు? అదేనండి తెలియదు. వాడు ఎవడో తెలిస్తే వాడిని అప్పుడే పొడిచేసేవాడినండి. దుర్మార్గుడు, నా దగ్గర ఈ వేషాలు ఇస్తావు? చెప్తావా? చెప్తానండి చెప్తానండి. నాకు తెలియదండి. ఆ అప్పలరాయ్ బహదూర్ గారిని అడిగితే అన్ని సంగతులు తెలుస్తాయండి. గట్టిగా మాట్లాడు. అడుగు ముందుకు వేసావా నీ ప్రాణాలు దక్కవు. జాగ్రత్త.
తొందరగా రమ్మన్నాడుగా, మరి సన్మాన సభకు అన్ని ఏర్పాటు చేశారా? ఏనుగా ఎవరు నిన్ను ఏనుగు మీద ఎక్కించి ఊరేగించి సన్మానం చేయిస్తానని చెప్పడం నాది బుద్ధి తక్కువరా. రే నీ చుట్టూ కొరిగించి సున్నపు బొట్లు పెట్టించి నిన్ను గాడిద మీద ఊరేగించాలరా, గాడిద మీద. ఏం జరిగిందండి? ఊరికే భరతనాట్యం చేస్తున్నారు. మిమ్మల్ని చెప్తావుట్రా? అదే, దానికి మీకు సందేహం ఎందుకండి? ఆవిడ్ని నా రెండు కాళ్ళతో చూసారా? అక్కడ హాయిగా కూర్చొని పాడుకుంటున్నది. ఇంకా మీరు లాభం లేదండి, మీకు చెత్తారు వచ్చేసింది. మళ్ళీ నువ్వు తెలివి తక్కువ దమ్మ చేద్దాం అనుకుంటావా? పదరా. మహారాజా, విమలేగన ప్రాణాలతో ఉంటే వీడు ఒక్క మీసం తీస్తాడు, తమరు? నేను రెండు మీసాలు తీస్తాను. పదండి. పదరా. టోపీ పదరా. టోపీ. ఆ సమయానికి మా నాన్నగారు వచ్చి ఉండకపోతే నన్ను మీరు ప్రాణాలతో చూసుండేవారు కారు. సరే, నేను అనుకున్నది నిజమేనన్నమాట. ఆనాడు నన్ను చూచి కూడా మీ నాన్నే అనుకుని నా మీద తిరగబడి ఉంటాడు. లేకపోతే బజార్లో బిచ్చమెత్తుకు తిరిగే వెంకటప్పయ్య ఈనాడు రాజమందిరంలో ఒక వెలుగు వెలుగుతున్నాడంటే ఆహా, వీడికి ఆ హత్యకు ఏదో సంబంధం ఉండి తీరా. చూడరా. ఏదే అక్కడి పక్కన ఎవరు కూర్చున్నారు? బాగా చూడరా. రండి పోదాం. ఎక్కడేరా? మీకు కళ్ళజోడు కొనాలి. చంద్రెక్కు విమలకి మీకు తేడా తెలియడం లేదు. అరే ఇంతలోకి ఎక్కడికి మాయమైంది? మీతో అప్పుడే చెప్పాను కదండి, నరకలోకానికి పంపించానని. మీకు నా మీద అనుమానం ఉంటే మీరే సరాసరి అక్కడికి వెళ్ళి చూసిరండి. అరే నన్ను నరకలోకి వెళ్ళమంటావురా? అలా చూడరా, చూడరా. విమల, తమకేం చెప్పాలో అర్థం కావడం లేదండి. అరే నా కళ్ళలో కారం కొడతాం అనుకున్నావా? కాదండి, కాదండి. రారా. ఈ రహస్యాలు దాచి కూడా ప్రయోజనం లేదు. ఈ విషయం డాల్టన్ దొరగారితో చెప్పి జరపవలసిన చర్య జరిపించి తీరదు. వారు మనకు సహాయం చేస్తారనే నమ్మకం ఏమిటి? అలా అనుకో. వారు మీ నాన్న శ్రేయస్సు కోరేవారు. వారికి చెప్పడంతో మనకంతా మంచి జరుగుతుంది. What? మహారాజా వజ్రాలు వెంకటప్పయ్య దగ్గర ఉన్నాయా? Did you see them? ఎస్ యువర్ ఆనర్, మేమిద్దరం చూసాం. అవునండి. But the evidence was that they were sold by the Maharaja. ఇది చాలా మంచి రుజువు. అంతేకాదు, నిన్న రాత్రి ఈ అమ్మాయిని కొండ శిఖరం మీద నుంచి కిందికి తోసి చంపేయాలని కూడా చూశాడు. Atrocious. Then what happened? ఒక బాటసారి వల్ల ప్రాణం దక్కింది. I see. Then what I suspected is true. ఏమిటి, మీరు కూడా అనుమానించారా? Yes. Dubash, bring that gold chain from the safe. You see, Yuvaraja, Rajeshwara Prasad was my student and a very fine gentleman. I'm positive that he could never have committed this murder. అవును, మా అక్కయ్య కూడా వారు నిరపరాధి నిరపరాధి అని రాత్రి మగళ్ళు ఏడుస్తుంది. The day the Maharaja was murdered, this was found on his bed. అయితే ఇది మహారాజా గారిదా? No, ఆయనది కాదు. ఆహా, నేను అనుకుంటున్నాను హత్యా సమయంలో హంతకుడికి మహారాజు గారికి ఏదో పెద్ద పెనుగులాట జరిగి ఉండాలి. ఆ సమయంలో వాడి చేతిది తెగి కింద పడి ఉండాలి. Yes, that is my suspicion. అయితే దీని రెండో ముక్కు కూడా మీకు దొరికిందా? No, unfortunately no. విమల, అయితే వెంకటప్పయ్య దంతపెట్టిలో ఆ వజ్రాలతో పాటు ఈ రెండో గొలుసు ముక్కు కూడా ఉందేమో? నా అనుమానం కూడా అది. అయితే వెంకటప్పని కనపడడానికి మా ఇన్స్పెక్టర్ పంపిస్తాను. వద్దండి, వద్దు. మనం కనిపెడుతున్నామని తెలిస్తే వాడు ముందుగానే జాగ్రత్త పడతాడు. ఆ సంగతి నాకు వదిలిపెట్టండి. All right, I will send my inspector to help you. థ్యాంక్స్ యువర్ ఎక్సలెన్స్. I must thank you for the information. నమస్కారం. Namaskaram. విమల, నేను చెప్పలా డాల్టన్ ద్వారా మన శ్రేయస్సు కోరేవాడని. నువ్వు ఇక్కడ ఉంటే ప్రమాదం కూడా. నువ్వు మా అక్కయ్య గారి దగ్గరికి వెళ్ళు. నేను నేరస్తుల్ని పట్టి అప్పగించి విజయుణ్ణి వస్తాను. అలా అయితే నేను మీతోనే ఉంటాను. అయ్యో, నువ్వు ఇక్కడ ఉంటే నిన్ను తప్పించడం నాకు పని అయిపోతుంది. నేను పన్నాగం పన్నాను. ఏది? ఏం విమల అలా ఉన్నా?
ఇలారా వచ్చమ్మా. అమ్మా, రాజ్యలక్ష్మి గారికి ఒంట్లో బాగుండలేదని కబురొచ్చింది. ఆమెకు ఒంట్లో బాగుండలేదా? అవునమ్మా, నేను వెంటనే అనంతగిరి వెళ్ళి ఆమెను చూడాలనుందమ్మా. కానీ మిమ్మల్ని విడిచి వెళ్ళడానికి మనసొప్పడం లేదు. ఎంత మంచిదానివమ్మా. కనకదుర్గ దయ వల్ల ఆమెకు ఆరోగ్యం కలుగుతుంది. చూడు, రాజభవనంలో ఎవరికో ఉద్యోగం కావాలన్నావు కదూ? అవునమ్మా, అతను కూడా వచ్చాడు. గోపాలం, అమ్ముకోనండి, దండాలండి దండాలండి. నీకేం పని తెలుసు? నాకండి అన్ని పనులు తెలుసండి. వంట తెలుసండి, తోడా కూడా వేసారండి. చంద్రిక, ఇతన్ని వంటింటికి తీసుకువెళ్ళు. అమ్మగారు, మీరు 10 కాలాల పాటు చల్లగా ఉంటారండి. ఎవరో మంచివాడిలా ఉన్నాడు. ఆ? ఎందుకు అలా గడుస్తావు? నువ్వు ఏడుస్తున్నావుగా పొట్లేరు. నిన్ను చూస్తే నాకు కూడా ఏడుపు వచ్చింది. నీ వాళ్ళ ఉన్న చచ్చిపోయారా? ఆవిడ సౌరు కట్టరా? కళ్ళెమ్మట కాలం కట్టేదట కన్నీరేమిటి పొట్లేరు? ఇదా, ఇది ఉల్లిపాయలకు వస్తున్నారు కదా, ఉల్లిపాయలు. ఈ పవర్ కంట్లోకి వెళ్ళి కంట్లో ఉన్న పవర్ అంతా బయటకు వచ్చేస్తుంది. అంత పొగరా? ఎవడరా నువ్వు? నా పెర్మిషన్ లేకుండా ఈ వంటలో నేను ఎవరు కాలు పెట్టమన్నది? అంజనీ దేవమ్మ గారు కొత్తగా పంపిన వంటోని పొట్లేరు. నేను నేపాలం గారి గోపాలాన్ని. వాడా నువ్వు? రై, వంట సగం నీకేం తెలిసిందిరా? నాటు సువారం బాగా తెలుసు. రై, ఎక్కడ నువ్వు నేర్చుకున్నది? 40వ పాకం అండి. వాడేవడరా? వాడేవాడు 40వ పాకం అండి పుస్తకం. రే, పుస్తకం చూసి వంట చేయమంటే ఏ గదవరా నిన్ను? నీలాంటి బుల్లోడే పొట్లేరు. రై, నేను ఎవరు తెలుసా? తెలవదండి. పోనీ, మా నాన్న ఎవరు తెలుసా? తెలవదండి. వదిలే. మా తాత ఎవరు తెలుసా? తెలవ చెప్పండి. గవర్నర్ జనరల్. వారి హెడ్ బట్లర్ డేవిడ్ ఆంటోనీ అంటే ఆల్ ఇండియా అంతా అదిరిపోవాల్సిందే. అలాగా బుల్లోడా? ఇంతకు మా నాన్న ఎవరు తెలుసా? తెలదండి. గవర్నర్. ఆయన దగ్గర అసిస్టెంట్ కుక్. ఈయన అడగంటే గవర్నర్ ఒక మెతుకనే తినోడు కాదు. దేవుడు అప్పనంటే అనుకున్నావు? ఇంతెందుకు రే, మన ఎవరు తెలుసా? మనం మొరహాలు. మన పేరు చెప్తే ఈ రాజభవన్ అంతా దర్ 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 లాడవలసిందే. మన చేతితో చేసిన చికెన్ రోస్ట్ తింటే మరేమో సహించదు అంతే. ఇంతెందుకు, మన మహారాజు చచ్చిపోయింది ఏం తిన్నాడు? ఏం తిన్నాడు బుల్లోడా? నా చేతితో చేసిన వేపుడు, తూర్పేపు, ఫ్రై పచ్చపావరం ఫ్రై. చచ్చిపోయింది అదే తిన్నాడు అంతే. నీ సంగతి శానా అయినా బుల్లోడా. ఒక్కసారి నీ చేతి వంట తింటే అంతేనట్టుగా పొట్లేరు. ఏంటి బుల్లోడా? నన్ను వేళపడ చేస్తావురా? లేదండి, లేదండి. అంజనీ దేవమ్మ గారు పంపించారు కనుక నీతో మాట్లాడుతున్నాను. ఇక్కడికి వచ్చి వంట చేస్తాను గింట చేస్తాను అంటే ఇలాగే పట్టి అలాగే రోస్ట్ చేసి కిటికీ నుంచి ఏంది బుల్లోడా అంత గొడవ పెడతావు? ఏదో సాయం చేయటానికి వంట కలిపారు, కాదంటే 4 మెతుకులెట్టు బయట పడుకుంటా. గుడ్ బాయ్, నీకు లైట్ వర్క్ ఇస్తాను. చూడు, ఆ పక్కన ఒక గది ఉంది, అది వెళ్ళి శుభ్రం చేయి. లేకపోతే వెంకటపై నీ డొక్క చూపిస్తాను. అలాగే బుల్లోడా. అంజనీ దేవమ్మ గారు ఉన్నారే, ఆమె దగ్గర ఒక పిల్ల ఉంది చూడు. ఉండరండి చూస్తా. ఏమిటో నువ్వు చూసి నీ ముఖం. వెళ్ళి అమ్మగారికి సూపు సిద్ధంగా ఉంది, వచ్చి తీసుకెళ్ళమని ఈ పిల్లతో చెప్పు. వెళ్ళు. అత్తగే బుల్లోడా. ఒరే ఒరే ఒరే, ఎవరు లేకుండా చూసి మరీ చెప్పరా. ఇలాంటి సులువులు వెలుగులు మనకి చెప్పాలా బుల్లోడా? ఒరే ఒరే ఒరే, నీ పేరేమిటి? పేరు నేపాలం గారి గోపాలం బుల్లోడా.
చక్కరిదానా చెక్కులదానా చక్కరిదానా చెక్కులదానా చుక్కల కన్నా చక్కనిదానా చిక్కాను నీకేనే. తుంటరి రాజా తింటావు ఖాజా, తుంటరి రాజా తింటావు ఖాజా, ఒంటిగా చేసి కొంటిగా చూసి వెంటను పడతావా. మాటలతోనే కోటలు కట్టే ఆటనుకున్నావా, మాటలతోనే కోటలు కట్టే ఆటనుకున్నావా. ఇక బూటకమాడి నాటకమాడే వాటము చాలోయే, బూటకమాడి నాటకమాడే వాటము చాలోయే. తుంటరి 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 రాజా తింటావు 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 ఖాజా. టక్కరి 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 దానా టెక్కుల 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 దానా. చీరలు ఇస్తా సారెలు తెస్తా చిరుగురు మనకే, చీరలు ఇస్తా సారెలు తెస్తా చిరుగురు మనకే. కోరికతోనే చేరిన నన్నే కొరత వేయకే, కోరికతోనే చేరిన నన్నే కొరత వేయకే. టక్కరి 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 దానా టెక్కుల 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 దానా. చీరలు ఎలా సారెలు ఎలా బేరాల మటేలా, చీరలు ఎలా సారెలు ఎలా బేరాల మటేలా. నే కోరిన వాడే చేరువ కాగా కొరత ఇంకేలా, కోరిన వాడే చేరువ కాగా కొరత ఇంకేలా. తుంటరి 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 రాజా తింటావు 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 ఖాజా. బూరెలు చేసా గారెలు చేసా బూందీ చేసానే, బూరెలు చేసా గారెలు చేసా బూందీ చేసానే. వద్దనను మన పెళ్లికి నేనే వడ్డన చేసానే, వద్దనను మన పెళ్లికి నేనే వడ్డన చేసానే. చక్కరిదానా చెక్కులదానా చుక్కల కన్నా చక్కనిదానా చిక్కను నీకేనే. చంద్రిక 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 ఎవరాను? గోపాలం అంటే ఏం పాలు? గోపాలం అంటే అంజని దేవమ్మ గారు పంపిన కొత్త మంట బుడ్డు అండి. ఓహో నువ్వన్న మాట. అవునండి. అయితే ఇక్కడ ఏం చేస్తున్నారా? మన బొట్లని పుల్లోడు లేడండి, అయ్యగారి గది శుభ్రం చేస్తే బాగా సంతోషపడతాడని చెప్పారండి. ఆహా. అందుకేనండి ఆ కుర్ర కుంక చెప్పాడన్న మాట. అవునండి, ఆ కుర్ర కొంకే చెప్పాడండి. మీ నాన్నకేం పనిరా? ఏం పని చేయడండి, ఆ మంచి జ్యోతిష్కం చెప్తాడండి, మంత్రం వేస్తాడండి. మా ఊళ్ళో నన్ను కూడా బుడ్డ జ్యోతిష్కుడు అంటారండి. జ్యోతిష్కుడు అంటారు? అంటారండి. రే, 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 ఇలా రా. చూడరా, చెయ్యెందుకండి గ్రహచారం, ముఖం చూసే చెప్తారండి. ఏమిట్రా భయపెడతావు? అమ్మ బాబోయ్, నాకు భయం ఎత్తున్నదండి, నేను చెప్పనండి. రే, ఏం పర్వాలేదు ఏం పర్వాలేదు, చెప్పరా చెప్పు చెప్పు చెప్పు. అండి మరండి అయిగోరండి, మన మొక్కల్లోనండి కూలీలే కనిపిస్తుందండి. ఎవరి ప్రాణాలైనా తీసారా అండి? ఒరేయ్ ఒరేయ్, నువ్వు నిజం చెప్పావురా. అందరూ వద్దు 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 అనేకుంటే మొండితనంగా వెళ్ళి నా చేతులారా కట్టుకొని నరికండి రా, మేకపోతే అమ్మవారి గుళ్ళో. ఒరేయ్ నువ్వు భలేవాడు కానీ ముఖం చూసి కాదు కానీ చేయి చూసి చెప్పరా. అయ్యగారండి, మన చేతులు చూడండి, ధనరేఖ జరిగిపోతలాగుందండి. రత్నాలు, మాణిక్యాలు, వజ్రాలు, కెంపులు, పచ్చలు, ఇక చాలా చాలా ఉన్నాయండి. చెప్పరా చెప్పు.
మనం ఒక పిల్ల మీద కన్ను వేసామంటే ఒరే 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 నిజం చెప్పరా ఆ పిల్లకు నాకు పెళ్ళి అవుతుందా లేదా? ఆ పిల్లకి పెళ్ళవుతుంది కానీ అని ఏమిటి అర్థం? కానీ మనకు కూని కేసుతో సంబంధం ఉండదండి. ఆ ప్రమాదం ఇప్పుడు అక్కడో ఇక్కడో కాకుండా ఇప్పుడు పక్కనే వచ్చి కూకుందండి. అవునండి, మరేం భయం లేదండి. మా బాబు ఉన్నాడు కదండి, ఆడితో చెప్పి టప్పి టప్పి అని 10 మంత్రాలు చదివిచ్చేస్తానండి. దాంతో ప్రమాదంకి మాత్రం తోక ముడుచుకుపోద్దండి. రోయ్ వేయించరా వేయించు, ఎంత డబ్బైనా సరే. మీ నాన్నతో చెప్పి ఒక తాయెత్తు కూడా కట్టించరా. అలాగే లేనిపోంది భయం పెట్టాడే, లేనిపోంది భయం పెట్టాడే. ఊరుకోరా పొగలు ఉన్నాను. చంద్రిక చంద్రిక కూర్చుండానికి రాలేదు, నేను వెంటనే వెళ్ళాలి. ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం. అయ్యే ఏమిటి? కోడి కోడి. అయ్యయ్య ఇదంతా నాకు వద్దయ్యా. వద్దంటే 16 సంవత్సరాల క్రితం మా నాన్నగారు గవర్నర్కి తయారు చేసి పెట్టినటువంటి కోడి పులుసు, అది అలాగే నీ కోసం ఉంచాను పిల్ల. పిల్ల లేదు జల్లా లేదు, నీతో అంతా గొడవే. సరే సరే తీ. నువ్వు అలా తింటుంటే నా మనసు ఎలా ఉందో తెలుసా? పండు మిరపగా లాంటి నీ పెదవులు, తెల్ల దువ్వల్లాంటి నీ పను వరస, ఆరిపోయిన కొరకంచులోంచి వచ్చే పొగలాంటి నీ జుట్టు, జల్ల చేపలాంటి నీ కళ్ళు, టమాటా పళ్ళు లాంటి నీ బుగ్గలు, ఈ అందానికి తోడు బాతులాంటి నీ నడక, నడక తగ్గ నడు, మేకాళ్ళ సూపులాగా నా మనసు ఓహోహోహోహో అనిపిస్తుంది. కోడిగుడ్డు లాంటి నీ కోలముఖం చూస్తుంటే, కోడిగుడ్డు లాగా నీ కోలముఖం చూస్తుంటే, ఆమలెట్టు లాగా మనసు అటే అటే ఉడుకుతాది, ఆమలెట్టు లాగా మనసు అటే అటే ఉడుకుతాది. చాలా చాలే నువ్వు చదువుతావు. ఆడ అమ్మగారు ఎదురు చూస్తున్నారు, పోయి పాలు తీసుకునిరా. నేను వెళ్ళాలి. నువ్వు వెళ్తావా? నువ్వు వెళ్తావా? నేను వస్తానన్నయ్య. ఎవరో అన్నయ్య, అయ్యయ్యో కుక్క నక్క పిల్లి ఎలక పిలక ఏమన్నా పిలు, నేను ఒప్పుకుంటాను. ఈ క్షణం నుంచి ఈ నిమిటి నుంచి అన్నయ్య అన్న మాట మాత్రం మర్చిపో. సరే అన్నయ్య. అయ్యయ్యో అయ్యయ్యో, నన్ను అన్యాయంగా చంపేస్తున్నావే నా చంద్రిక, నన్ను అలా పిలవకే నా చిలక. సరే నేను వస్తానండి. పిల్లంటే పిల్ల, అరే పిల్లంటే పిల్ల, అది భలే మంచి చెల్ల, భలే మంచి చెల్ల. సిక్కేసి ఆగిపోతే పగ్గాలటుకు లాగుతాది, సిక్కేసి ఆగిపోతే పగ్గాలటుకు లాగుతాది. దగ్గర సా ఎల్లబోతే గుగ్గిలాగా చూస్తాది, దగ్గర సా ఎల్లబోతే అగ్గిలాగా చూస్తాది. పిల్లంటే పిల్ల, ఆ పిల్లంటే పిల్ల, ఆ జమ జమా జమా, అరే జబా డబా డబా, అదేమిటి అంత దెబ్బ కొట్టావు? ఏంది పాట మంచి రసకందాయంలో పడే, ఏంది కథ నా స్వామి? ఒరే ఇవాళ నేను వంట చేశాను చూడు, అబ్బా అది నాకే చాలా గొప్పగా ఉందిరా. స్వామి రంగ నాకే డూపు కడుతుంటివా? నేనంతా పక్క నుంచి చూశానులే ముల్లోడా. ఆ పిల్ల నంపింది నేనేగా. ఎంతకాలం నుంచి ఉంటుంది బుల్లోడా ఆ పిల్ల ఇక్కడ? అదేమిట్రా ఆ పిల్ల ఇంతప్పటి నుంచి ఇక్కడే కదరా పెరిగి పెద్దదైంది. మరి దానికి నీకు ఏమన్నా? ఈ సంగతినా రే, నేను ఎన్నెన్నెన్నో డూపులు చేస్తున్నాను రా, ఎన్నెన్నెన్నో గమ్మతులు చేస్తున్నాను. ఆ దద్దమ్మకి ఏ శ్రార్థం అర్థం కందే. ఇదిగో ఇలా కళ్ళప్పకి చూస్తుంది, వెళ్ళేటప్పుడు నేను వెళ్ళి వస్తాను అన్నయ్య అంటుందిరా. ఈ గొడవ నేను పడుతూ చెప్పుకునేది. నా స్వామి రంగ, లేకపోతే నీ పిడత మొక్కం చూసి బావయ్యా అని సంతపడతా. ఇదిగో బుల్లోడా, నువ్వేం దిగులు పడకు, నా దగ్గర కొత్త మందు ముందే ఒక చిటికెడు పెట్టారంటే ఆ పట్టుతో ఆ పిట్ట చూడు ఎట్లా మాట్లాడుతుందా.
మంచి చెడ్డలు లేకుండా మర్యాద లేకుండా నా పక్కన ఎవరా నేను కూర్చోమంట ఇంత అద్దరిదాదిగా ఎందుకు ముట్టుకున్నారా నువ్వు నువ్వు మాత్రం జాగ్రత్త చేయట్లేదండి బుల్లోడా ఆ పిల్ల కోసమేగా పిల్ల కోసం ఆ ముసలయ్య భోజనం కోసమంటే కాసు కూర్చున్నాను నేను ముసలయ్య కోసం అసలు పిల్ల కోసం గుడ్ బాయ్ మంచి పిల్లవాడు భలే మంచి పిల్ల పిల్లంటే పిల్ల భలే మంచి పిల్ల ఎందుకయ్యా దొంగోళ్ళ కిటికీలో వేసి తొంగి చూస్తావు రా నీకోసమే కాసు కూర్చున్నాను కూర్చో తినవయ్యా తిను ఈ చికెన్ తిన్నావంటే మరి మాట్లాడు నీది ముదినొప్పిలే కదూ అరే నువ్వు ముసలే కానట్టున్నావే ఎక్కడో చూసినట్టుందే ఎంతమంది వస్తుంటారు ఎంతమంది పోతుంటారు ఎంతమందిని మనం జ్ఞాపకం పెట్టుకుంటాం ఓహో మంచినీళ్ళు కావాలా నాకు అంతే అన్నం తినే ముందు మంచినీళ్ళు తాగితే కానీ అన్నం తిరుగుతుంది తెస్తాను మంచినీళ్ళు నా ముందట పనిచేసిందో చూసావా పుల్లడా రాత్రి దయ్యం వచ్చింది నా కళ్ళారా